హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకిప్పుడు శివరాత్రి వస్తుంది కదా. శివరాత్రిలో మనము పూజ చేసుకుంటాం కదా శివుడికి. పూజ చేసుకున్నప్పుడు ఆ పూజలో ఈ 5 పదార్థాలు నైవేద్యంగానైతే పెట్టండి. చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది లభిస్తుంది. సనాతన ధర్మంలో శివరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వాస్తవానికి భక్తులు ప్రతిరోజు భోలేనాథుని పూజిస్తారు. శివలింగానికి నీటిని సమర్పిస్తారు. అయితే ఆ రోజున శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా శివలింగంపై ఈ 5 వస్తువులను సమర్పించడం శుభప్రదంగా చెబుతారు. వీటిని సమర్పించడం ద్వారా మనకు ఆ శివ అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. పురాణాల ప్రకారం వేడిని చల్లబరచడానికి దేవతలు శివునికి దాతురాన్ని సమర్పిస్తారు. దాని కారణంగా శివుడు స్పృహలోకి వస్తాడు. ఆయన తల నుంచి విషం అంతా బయటకు పోతుంది. అప్పటి నుంచి శివుని పూజలో దాతురాన్ని సమర్పిస్తారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా దాతుర సమర్పణ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. భక్తులందరూ శివునికి పాలు, పెరుగు, జనపనార, దాతుర మొదలైన వివిధ వస్తువులను శివలింగంపై సమర్పిస్తారు. అదే సమయంలో శివలింగంపై తేనెను సమర్పించడం ద్వారా దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎవరైతే శివలింగంపై తేనెను సమర్పిస్తారో వారు హృదయపూర్వకంగా శివుడిని స్మరిస్తారు. పరమశివుడు వారి పట్ల సంతోషించి వారి పట్ల అనుగ్రహాన్ని చూపిస్తాడు. బిల్వపత్రాల్లో శివుడు, తల్లి పార్వతి, తల్లి లక్ష్మి సహా అనేక మంది దేవతలు నివసిస్తున్నారు. 3 ఆకులు కలిసినట్లు ఉండే బిల్వ ఆకును శివలింగంపై నైవేద్యంగా పెట్టడం వల్ల శివునికి చల్లదనం లభిస్తుందని నమ్ముతారు. దీంతో పరమశివుడు ప్రసన్నుడై భక్తులపై అపారమైన వరాలను కురిపిస్తాడు. బిల్వపత్రాల్లో 3 ఆకులను త్రిదైవ్ అంటారు. అవి మహాదేవ్ త్రిశూలాన్ని సూచిస్తాయి. శని దోషం నుంచి విముక్తి పొందడానికి జమ్మి మొక్కను తరచుగా ఇంటి ప్రాంగణంలో నాటడం లేదా శనిదేవుడికి సమర్పించడం జరుగుతుంది. దీనిని సమర్పించడం ద్వారా శనిదేవుడే కాదు శివుడు కూడా సంతోషిస్తాడని చెబుతారు. ఏ భక్తుడు శివలింగంపై జమ్మి చెట్టు, జమ్మి ఆకును అర్పించినా శివుడు సంతోషిస్తాడు, వాటిని అనుగ్రహిస్తాడు. వారి ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయి. శివుడికి కుంకుమ పువ్వు సమర్పిస్తారు. ఎందుకంటే ఇది భక్తుల భక్తికి, ఆత్మ పవిత్రకు ప్రతీక. ఎర్రటి కుంకుమ పువ్వు శివుని అనంతమైన శక్తిని, దయను సూచిస్తుంది. ఇది శివభక్తి, ధ్యానం, మోక్షం ప్రయోజనాలకు సంబంధించినది. దీన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల భక్తుల కోపం, బాధలు తొలగిపోతాయి. దీన్ని భక్తి, ఆధ్యాత్మిక సాధనలో భాగంగా పరిగణించారు. థ్యాంక్ యూ.